వైఎస్ జగన్ గుంటూరు టూర్ తో హై టెన్షన్ కనిపిస్తోంది. మరి కాసేపట్లోనే ఆయన గుంటూరుకి బయలుదేరబోతున్నారు. అంబటి నివాసానికి వెళ్లబోతున్నారు. ధ్వంసమైన అంబటి ఆఫీస్ ని ఇంటిని పరిశీలిస్తారు జగన్. అంబటి కుటుంబాన్ని పరామర్శించి మాట్లాడతారు. జగన్ టూర్ తో గుంటూరు వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, ఎమ్మెల్సీ యేసురత్నానికి నోటీసులు వెళ్లాయి. సెక్షన్ 30 అమల్లో ఉంది అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. గుంటూరులో ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. జగన్ గుంటూరు పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ నడుమ జగన్ టూర్ కొనసాగుతోంది. ఇవాల్టి పర్యటనలో ఎస్కార్ట్ వెహికల్, అంబులెన్స్, ఫైర్ వెహికల్ ఉంటాయి. 9 వాహనాల కాన్వాయ్తో గుంటూరు వెళ్లబోతున్నారు జగన్. రో పార్టీతో భద్రత ఏర్పాటు చేయబోతున్నారు పోలీసులు. జగన్ ప్రయాణించే మార్గాల్లో హై సెక్యూరిటీ ఆంక్షలు ఉండబోతున్నాయి. వైసీపీ నేతల ఇళ్లపై దాడులు, టీడీపీ నేతల నిరసనలతో ఈ భద్రతను పెంచారు. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, బయలుదేరారా వైఎస్ జగన్ తన నివాసం నుంచి గుంటూరుకి? అలాగే చాలా భద్రతా ఆంక్షలు పెట్టారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే జగన్ భద్రతకు సంబంధించి అయితే క్యాన్వాయ్లైనా చాలా పెద్ద ఎత్తున వెహికల్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మరికొద్దిసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద నుంచి బయలుదేరనున్నారు. కాన్వాయ్లో ఏ విధమైన భద్రతా ఏర్పాట్లు చేశారో అదేవిధంగా అంబటి రాంబాబు ఇంటి వద్ద కూడా భద్రతా ఏర్పాట్లు అదే స్థాయిలో ఉన్నాయి. ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో పూర్తిగా మొత్తం అన్ని రోడ్లను కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్య నేతలను మాత్రమే మనం చూస్తున్నాం. ఈ బ్యారికేడ్ ఇక్కడి నుంచి కొద్ది అడుగుల దూరంలోనే, ఇక్కడి నుంచి ఒక 50 అడుగుల దూరంలోనే అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయం ఉంటుంది. ఈ గేట్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక గేట్ ఏర్పాటు చేసి పోలీసులంతా కూడా భారీగా ఉన్నారు. ఇక్కడ నుంచి ముఖ్య నేతలను మాత్రం తప్పితే మిగతా వాళ్ళు ఎవరిని కూడా అనుమతించట్లేదు. ఇక భద్రత విషయంలో పోలీసులు ఏ స్థాయిలో ఉన్నారో కూడా మీరు విజువల్స్లో చూస్తున్నారు. మరొక వైపు ఇప్పటికే ఇక్కడికి ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చారు. అదేవిధంగా మనకి పోలీస్ వెహికల్ కనిపిస్తూ ఉంది. పోలీస్ వెహికల్ వెనక వైపు అంబులెన్స్ను కూడా ఇక్కడ సిద్ధం చేసి ఉంచారు. అంటే మనం అంబులెన్స్ను కూడా విజువల్స్లో చూడవచ్చు. అంటే మొత్తం కంప్లీట్గా భద్రతా పరంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ రకమైన చర్యలన్నీ కూడా తీసుకున్నారు. ఇప్పటికే ఈ చుట్టుపక్కల ఉన్న రోడ్లన్నిటి కూడా పోలీసుల ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. మరికొద్దిసేపట్లోనే ఆయన బయలుదేరనున్నారు. మనం వెహికల్స్ను కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మరొక వెహికల్లో కూడా బ్యారికేడ్స్ పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. ఎక్కడికక్కడ కంట్రోల్ చేయటం, ముఖ్యంగా అభిమానులు పెద్ద ఎత్తున వస్తే ఇవన్నీ కూడా చాలా చిన్న సందులు కాబట్టి ఈ చిన్న సందుల్లోకి క్రౌడ్ ఎక్కువగా వస్తే ఘర్షణలు జరిగే వాతావరణం ఉంటుంది. అదేవిధంగా ఒకవైపు నుంచి మనం ఇంకొక చూసినట్లయితే కొద్దిగా అంబటి రాంబాబు కార్యాలయానికి, అంబటి రాంబాబు ఇంటికి కొద్ది దూరంలోనే ధూళిపాళ్ల నరేంద్ర, పొన్నూరు ఎమ్మెల్యే కార్యాలయం ఉంటుంది. ఆ కార్యాలయం వద్ద కూడా భద్రతా బలగాలని చాలా పెద్ద ఎత్తున కూడా నియమించారు. ఎందుకంటే వైసీపీకి సంబంధించి కార్యకర్తలు కనుక పెద్ద సంఖ్యలో వచ్చినట్లయితే ఈ మొత్తం కూడా ఒక టెన్షన్ వాతావరణం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఇబ్బంది తలెత్తకుండా అనేక రకమైన చర్యలు అయితే పోలీసులు తీసుకుంటున్న నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. మనం చూస్తూనే ఉన్నాం. ఇది ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నది పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కార్యాలయం. ఈ నరేంద్ర కార్యాలయం వద్ద కూడా పోలీసులు భారీగా మహరించి భద్రతనైతే కట్టుదిట్టం చేశారు. ఈ రోడ్డు మొత్తాన్ని కూడా పోలీసులు ఇప్పటికే ఆధీనం తీసుకోవడం జరిగింది. మొదట ఒక బారికేడ్ పెట్టారు. తర్వాత ఈ రోడ్లోకి వచ్చిన తర్వాత వచ్చిన వెహికల్స్ అన్నింటినీ కూడా వెనక్కి పంపించేస్తున్నారు. మరొక వైపు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ప్రధానమైన మార్గం ఉందో ఆ మార్గంలో ఆయన వాహనాన్ని మాత్రమే అనుమతించి మిగతా వాహనాలన్నింటిని కూడా కంట్రోల్ చేస్తారు. హైవే నుంచి విఐపి రోడ్లకు వస్తారు. విఐపి రోడ్లో నుంచి పట్టాపురం రోడ్డు మీదుగా గుజ్జినగుండ్ల, అంబటి రాంబాబు సిద్ధార్థనగర్లో ఉన్న ఇంటికి వస్తారు. ఈ మార్గం మొత్తం కూడా ఏదైతే కాన్వాయ్ వెహికల్స్ ఉంటాయో, అంటే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి సంబంధించి ఆ కాన్వాయ్ వెహికల్స్ను మాత్రమే అనుమతించేలాగా పోలీసులు ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరొక వైపు మనం ఈ వెహికల్స్ ఇప్పుడు బ్యారికేడ్స్ ఏర్పాటు చేస్తున్న బ్యాక్ సైడ్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడికి కార్యకర్తలు అయితే వస్తున్నారు. కానీ కార్యకర్తలు ఎవరిని కూడా ఇంటి వైపుకి అనుమతించటం లేదు. ఎందుకంటే ఉన్న చాలా తక్కువ స్పేస్ కాబట్టి కార్యకర్తలు ఎవరు ఇక్కడికి రావద్దని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. వచ్చినా కూడా వాళ్ళు అనుమతించట్లేదు. కేవలం ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళకు మాత్రమే అనుమతిస్తున్నారు. మరొక వైపు ఇప్పుడే ముఖ్య నేతలు అందరికీ కూడా నోటీసులు సర్వ్ చేసిన పరిస్థితి అయితే చూసాం. ఎందుకంటే పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎవరూ రావద్దు, వాళ్ళ చట్టాన్ని కనుక ఉల్లంఘించి వస్తే వాళ్ళందరి మీద కూడా కేసులు పెడతామని వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయినా నోటీసులు అందుకున్న నేతలు మాత్రం ఈ పర్యటనకైతే వస్తున్నారు. కాబట్టి ఇక్కడ భారీ భద్రత అయితే ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడైతే చర్యలు తీసుకుంటా ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి బయలుదేరనున్నారు. మరొక వైపు కాన్వాయ్ ఏర్పాటు చేశారు కాబట్టి మధ్యలో ఆగి జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ వచ్చిన ఏదైతే అభిమానులు ఉంటారో వాళ్ళందరికీ కూడా అభివాదాలు చేసుకుంటూ వస్తారా లేదా కాన్వాయ్ని నేరుగా అంబటి రాంబాబు ఇంటి వద్దకు తీసుకువస్తారా అనేది వేచి చూడాలి.
చూడాల్సి ఉంది. కంప్లీట్గా భద్రతా చర్యలు అయితే చేపట్టారు. అభిమానుల సంఖ్య కూడా, ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇప్పటికే సత్తెనపల్లి కావచ్చు, మనకి చిలకలూరుపేట కావచ్చు, ఈ చుట్టుపక్కల తాడికొండ ప్రతిపాడు నుంచి వచ్చే అభిమానులు పెద్ద సంఖ్యలో కనుక వస్తే వాళ్ళకి అనుమతి లేదని చెప్పి పంపించేందుకు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళందరినీ కూడా పోలీసులు ప్రశ్నించి వెనక పంపిస్తున్న నేపథ్యాన్ని కూడా చూసాం. మొత్తం మీద ఈ పర్యటన అంతా కూడా సజావుగా సాగిపోయేలాగా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి వెళ్ళిపోయేలాగా పోలీసుల చర్యలు అయితే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడు చూడనంత భద్రతని గుంటూరు జిల్లాలో ఇవాళ పోలీసులు ఏర్పాటు చేశారని చెప్పుకోవాలి. రైట్ నాగరాజు.